అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వటమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మండల కేంద్రమైన కొల్చారం రైతు వేదికలో శుక్రవారం కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డితో కలిసి చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 9,961 కొత్త రేషన్ కార్డులు 31,000 మంది అదనపు సభ్యులను చేర్చడం జరిగిందన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో 2,500 కొత్త రేషన్ కార్డులు, కొల్చారం మండలంలో 384 కొత్త రేషన్ కార్డులు మంజూరైనట్లు తెలిపారు. ప్రభుత్వం రైతు భరోసా కింద జిల్లాలోని 2,62,000 మంది రైతులకు 220 కోట్ల రూపాయలు ఈ ఖరీఫ్ సీజన్ లో పంపిణీ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో డిఎస్ఓ నిత్యానంద, నర్సాపూర్ ఆర్జీఓ మైపాల్ రెడ్డి, కొల్చారం తహసీల్దార్ శ్రీనివాసచారి, డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్, ఆర్ఐ ప్రభాకర్, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్ గుప్తా, యువత అధ్యక్షుడు కోనాపూర్ సంతోష్ రావు తదితరులు పాల్గొన్నారు. మరి దానికి అనుకూలంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రీసెంట్ గానే అందరికీ కూడా కలెక్టర్లకి ఒక మీటింగ్ పెట్టేసి మరి దాంట్లో కూడా ప్రతి మండల్లో ఒక ప్రోగ్రాం పెట్టి పెద్ద ఎత్తున ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో అదే విధంగా మెంబర్ అడిషన్స్ అంటే కొత్తగా పెళ్లి చేసుకొని ఎవరైనా ఆ కుటుంబానికి వచ్చినట్టయితే వాళ్ళ పేరుని కూడా ఆ రేషన్ కార్డులో చేర్పించడం, అదేవిధంగా కొత్తగా అదేవిధంగా మీ అందరూ కూడా తెలుసు రైతు భరోసా కూడా ప్రభుత్వము 9 రోజులలో 9,000 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా విడుదల కుటుంబాలు మొత్తం కూడా లబ్ధి చేరుకుంటాం. కుటుంబాలకు పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు కలెక్టర్ గారు చాలా విషయాలు చెప్పడం జరిగింది. వాస్తవంగా ఏంటంటే రేషన్ కార్డు అనేది మనకు ఒక గుర్తింపు. ఎక్కడ పోయినా కూడా రేషన్ కార్డు ఉంటే మనకు అటువంటి గుర్తింపు ఉంటుంది. మన కుటుంబ సమేతంగా దిగేటువంటి ఈ రేషన్ కార్డుకు ఎక్కడికి వెళ్ళినా కూడా మన కుటుంబం అంతా ఒకటిగా చూపించడానికి ఈ యొక్క కార్డు ఎంతో ఉపయోగపడుతుంది. రేషన్ కార్డు లేకపోతే మనకు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏ పథకం కూడా కాదు. అదేవిధంగా మనం ఎక్కడికైనా వెళ్ళినా కూడా మనకు అటువంటి గుర్తింపు ఉండదు. అందుకనే రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరమైనటువంటి విషయం. ఎందుకంటే రేషన్ కార్డు ఉంటేనే మనకు అడ్రస్ ప్రూఫ్ కింద పనికొస్తుంది. మనకు మళ్ళీ కూడా పెండింగ్ లో ఉన్నటువంటి ఈ యొక్క రేషన్ కార్డు చేయడం చాలా సంతోషంగా తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ గతంలో కూడా మరి గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా 6,80,000 కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది.